ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో దారుణం జరిగింది. నారాయణపురం గ్రామంలో అప్పు తిరిగి ఇవ్వనందుకు శిరీషను వడ్డీ వ్యాపారి ముని కన్నప్ప చెట్టు కట్టేశాడు. ఆమె ప్రక్కన చిన్న పిల్లోడు కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటున్నా అతను కనికరించలేదు. నేను మా పిల్లలు తీసుకొచ్చేదానికి నారాయణపురానికి వచ్చినాను. బైక్లో తెలిసిన ఒక ఆయన్ని తోడుకొని వస్తే అప్పు తీసుకున్నందువల్ల టీసీని చింపేదానికి ప్రయత్నించినారు. నేను చేయలేసి పీక్కున్నాను. అయినా కూడా బట్టలనంతా గుంజి బయట వస్తేనే నన్ను కొట్టి లాక్కెళ్ళి చెట్టుకు కట్టేసి మార్చేసినారు. ముందు మా ఆయన్నే చేసినారు. నైటే తోడుకొని వెళ్ళి మా ఆయన దిగులు పడి వెళ్ళిపోయినాడు. నాకు ఆ పెళ్ళాం వద్దు, బిడ్డలు వద్దని. వాళ్ళ తమ్ముడికి 16 లక్షలు ముందుకు నిలిచి ఇచ్చిన దానికి ఆ అప్పుకు దిగులు పడి మా ఆయన కొద్దిగా చేసినాడు. వాళ్ళు ఎట్లు ఇచ్చినారో అట్లా ఇస్తామని మంచిగానే చెప్తా ఉన్నాం. వినలేదు. చాలా దారుణంగా కొట్టి మా పిల్లోడు ఏడుస్తూ ఉంటే రోడ్డుకి ఇచ్చేసి మారి చేసిండారు. ఇస్తాము, మాకు ఏదైనా లోన్ ఈయన వస్తే ఇస్తామని చెప్పినాము. ఈ మారి చేసిండారు. చీరని అంతా ఇప్పి కొట్టి తాడు తీసుకొచ్చి కట్టేసి మూతిని అంతా గిల్లి గొంతు పిసికి చంపేస్తామని బెదిరించినారు. చెప్పితే కూడా వినలేదు. దారులు పోయి వచ్చేవాళ్ళు ఈ మారి కట్టేయడం లేడీస్ని తప్పు అని చెప్పిన తర్వాత అప్పుడు కూడా ఏం లేదు. ఏమన్నా ఉంటే నువ్వు కట్టేసి తీసుకెళ్ళు అని చాలా దారుణంగా కొట్టినారు సార్. లోపల ఈ మారి చేస్తూ ఉన్నారు. ఆ ఊర్లో పోయేదానికి లేదు, వచ్చేదానికి లేదు. తెగ ఇచ్చి నేను పోయినాను నారాయణపురానికి. ఈ మారి చేసినారు. నేను వస్తే ఇట్లా చేస్తారని ముందునే చెప్తే అయినా ఏం లేదు. తల్లిగా వచ్చి సంతకం పెట్టి టీసీ తీసుకొని పోవాల, పిల్లల భవిష్యత్తు ఇది అని చెప్పినారు. నేను నిన్న 1 గంట 10 నిమిషాలకు వెళ్ళినాను. ఆ 1 గంట 10 నిమిషాలకు ఆ మారి జరిగింది. నేను పోయేటప్పుడే ఇంటి దగ్గర రోడ్డు పక్కన కాసు కూర్చున్నారు. టీసీ తీసుకొని బయట వచ్చేటప్పటికి ఈ మారి చేసినారు. మునికేనప్ప, రాజా, వెంకటమ్మ, జగదీశ్వరి.